సో, ఈ పర్టిక్యులర్ సెషన్ నుంచి మనం కొంచెం అడ్వాన్స్ టాపిక్స్‌లోకైతే వెళ్తాము పైథాన్. దీని తర్వాత మనకి ఏవైతే నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అంటూ ఉంటామో, ఆ లైబ్రరీస్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఈ పర్టిక్యులర్ సెషన్‌లో కొన్ని ఈ ఐటరేటర్స్ గాని, జనరేటర్స్ గాని, అలాగే డెకరేటర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం ఐటరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఐటరేటర్స్ యొక్క డెఫినిషన్ అయితే నేను ఇక్కడ రాసాను. సో, ఇది మనం ఒక ఎఫిషియంట్ లూపింగ్ అయితే మనం వాడుతా ఉంటాం. దీంతో ఏమవుతుందంటే మనకి మెమరీలో అది ఎలొకేట్ అవ్వకుండా మనం దాన్ని ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనం లూప్‌లోకి తీసుకొచ్చి మనం ప్రింట్ చేయగలం. సో, బేసిక్ డెఫినిషన్ అయితే ఇది. ఇటరేటర్స్ ఆర్ అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్ దట్ అలౌస్ ఎఫిషియంట్ లూపింగ్ అండ్ మెమరీ మేనేజ్‌మెంట్. సో, నేనేం చేస్తా అంటే సింపుల్‌గా మనకి లూపింగ్ ఎలా పనిచేస్తుందో అందరికీ ఐడియా ఉంది కదా! ఒక లిస్ట్‌నయితే తీసుకుంటాను. హ్మ్. సో, లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 1, 2 ఓకే. మార్క్‌డౌన్‌లో ఉంది ఇది. 1, 2, 3, 4, 5, 6, 7 సో, ఈ లిస్ట్‌లో మనం లూప్ అనేవి ఎలా అప్లై చేస్తామంటే ఫర్ ఐ ఇన్ మై అండర్‌స్కోర్ లిస్ట్ ప్రింట్ ఐ. సో, అలాగా మనం లూప్స్ అనేవి అప్లై చేస్తాం. కానీ అలాగే మనం ఐటరేటర్స్‌తో కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు మనం దీని యొక్క టైప్ చూద్దాం. టైప్ టైప్ ఆఫ్ మై అండర్‌స్కోర్ లిస్ట్. సో, లిస్ట్ టైప్‌లో ఉంటది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలంటే ఒక లిస్ట్‌లో అయితే వస్తది. ప్రింట్ ఇట్లా లిస్ట్ టైప్‌లో వస్తుంది కదా! కానీ దీన్ని మనం కొంచెం అడ్వాన్స్ చేసి ఐటరేటర్స్ అనే కాన్సెప్ట్‌నయితే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఐటరేటర్స్. సో, ఈ ఐటరేటర్స్‌లో ఏమవుతుందంటే మనకి ఏదైతే లిస్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నామో ఐటరేటర్, ఐటరేటర్ అనే ఒక వేరియబుల్‌నయితే నేను డిక్లేర్ చేస్తాను. దీంట్లో ఇటర్ అనే ఒక ఫంక్షన్ వాడతాను. ఈ ఇటర్ ఫంక్షన్‌లో నా లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పుడు నేను దీన్ని ఒక టైప్ చేస్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఐటరేటర్. సో, ఇప్పుడు చూసారంటే లిస్ట్ ఐటరేటర్ అని చెప్పి ఇది పర్టిక్యులర్‌గా టైప్ వస్తుంది. మనం మామూలుగా చూసుకుంటే ఇది లిస్ట్ అయితే వస్తది. ఇప్పుడు ఈ ఐటరేటర్‌ని మనం ఒకసారి యూజ్ చేద్దాం. సో, ఇది ఎట్లా స్టోర్ అవుతుంది బ్రో అంటే ఇది ఒక పర్టిక్యులర్ మెమరీ లొకేషన్‌లో అయితే స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ చూసారా లిస్ట్ ఐటరేటర్ ఈ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్‌లో అయితే సేవ్ అయింది నా సిస్టమ్‌లో. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఐటరేటర్ ఏదైతే ఉందో మన లిస్ట్ మొత్తాన్ని తీసుకొని ఇటర్ అని చెప్పి ఆ ఫంక్షన్ అనేది అప్లై చేస్తుంది కదా! దీంతో మనం నెక్స్ట్ వర్డ్స్ ఎలా వస్తాయని చెప్పి చూద్దాం. నెక్స్ట్ అనే ఈ ఫంక్షన్‌ని వాడి ఆ ఇటరేటర్ ఏదైతే ఉందో మనం డిఫైన్ చేసింది. దాంతో మనం ఒకటి తర్వాత ఒకటి ఫర్ లూప్‌లో ఎలా అయితే మనకి నంబర్స్ వచ్చాయో 1, 2, 3, 4, 5, 6 అట్లా వస్తాయి. సో, నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్ ఐటరేటర్ ఫస్ట్ 1 వచ్చిద్ది. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 2 వస్తది. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 3 వస్తది. మళ్ళీ రన్ చేస్తే 4 లాస్ట్ వరకెళ్దాం. 6, 7 ఇప్పుడు ఈ ఫైనల్‌గా 7 ఐటెమ్స్ అయిపోయినాయి గదా! ఇప్పుడు తర్వాత ఏముండదు కాబట్టి ఒక ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. స్టాప్ ఐటరేషన్ ఎర్రర్ అయితే వస్తది. సో, ఇట్లా మనకి ఐటరేటర్స్ అనేవి యూజ్ అవుతా ఉంటాయి. సో, నేనేం చేస్తానంటే ఈ స్టాప్ ఐటరేషన్ ఎర్రర్ రాకుండా ఒక కోడ్ బ్లాక్ అయితే రాస్తాను. మనకి ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ఉన్నాయి గదా! సో, ట్రై ప్రింట్ నెక్స్ట్ ఐటరేటర్ ఐటరేటర్ ఎక్సెప్ట్ ప్రింట్ ఎక్సెప్ట్ ఎక్కడ మనకి ఏదైతే స్టాప్ ఐటరేషన్ ఎర్రర్ ఉందో, అక్కడ మనము ఈ ఎక్సెప్షన్‌నయితే తీసుకురావాలి. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే కోడ్ బ్లాక్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయితది. దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ బ్రో. ఎలిమెంట్స్ బ్రో. ఇట్లా మనకి రావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఆ ఇటరేటర్‌ని రన్ చేస్తాను. సో, ఆల్రెడీ రన్ అయిపోయింది గదా! కాబట్టి మనకి ఇట్లా వస్తది. నేనేం చేస్తాను మళ్ళీ ఒక లిస్ట్‌నయితే తీసుకుంటాను. హ్మ్. ఓకే. ఇక్కడ రన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 ఇప్పుడు
మనకి ఎక్సెప్షన్ హ్యాండిల్‌లో ఏదైతే ఉందో దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ అని చెప్పి అట్లా వస్తది. మనకి ఎక్సెప్షన్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ మెయిన్ ఆ కోడ్ రన్ అయిపోయి ఆ కంట్రోల్ ఫ్లో అనేది మనకి ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం అయితే యూజ్ చేస్తామని చెప్పి అనుకున్నాం గదా! అట్లాగే యూజ్ చేస్తూ ఉంటాం. సో, నేనిప్పుడు ఏం చేస్తా అంటే నంబర్స్ తీసుకున్నాను కదా! స్ట్రింగ్స్‌తో ఒక ఐటరేటర్‌ని అయితే క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ ఐటరేటర్ my underscore string స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు CLLO హలో అని చెప్పి ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. స్ట్రింగ్ ఐటరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇటర్ మై అండర్‌స్కోర్ స్ట్రింగ్. సో, ఇప్పుడు దీన్ని డిఫైన్ చేద్దాం. సో, 2 లెటర్స్‌నైతే నేను తీసుకొస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని వాడి నా స్ట్రింగ్ ఐటరేటర్ ఏదైతే ఉందో దీన్ని దీనిలో ప్లేస్ చేస్తాను. సో, సేమ్ మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాను. అట్లా మీరు ఎన్ని సార్లన్నా తీసుకోవచ్చు. హెచ్‌ఈ అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు తర్వాత ఏమున్నాయి మనకి ఎల్ఎల్ ఉన్నాయి కదా! అవైతే ప్రింట్ అవుతాయి. తర్వాత ఒకసారి ఓ ప్రింట్ అయినా ఇంకొకసారికి మనకి ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం మళ్ళీ ఆ ట్రై క్యాచ్ బ్లాక్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇక్కడ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇది సింపుల్‌గా ఐటరేటర్స్ అంటే బేస్ కాన్సెప్ట్. తర్వాత మనం వేరే జనరేటర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అది కూడా చూడండి తప్పకుండా. థాంక్ యూ.